హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన, ఎలాంటి వాటితో జాగ్రత్త, అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండింగ్లో ఒక వీడియో కూడా చూపిస్తాను, దానిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా రైల్వే ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడైనా మధ్యలో ఫుడ్ తినాలంటే తప్పని పరిస్థితుల్లో తినాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి సమయాల్లో కూడా అది ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే కనుక ఒక క్వాలిటీ ఉండక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బులకి సరైన ఐటమ్ అయితే రాదు. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏంటంటే ఇంకా వీటికంటే బెటర్ కొంచెం ఫ్రూట్స్ అయితే తినొచ్చు, ఫ్రూట్స్ తిందాం కదా అనుకుని ఫ్రూట్స్ వైపు అయితే వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ బీహార్లోని కటిహార్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కెరా దోసకాయలు తాజాగా కనిపించేందుకు ఒక మహిళ వాటికి రంగు వేస్తున్న దృశ్యాలు నెటిజన్లు కాలవర పెడుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ తన ముందున్న నీటి బకెట్లలో చిన్న నీటి దాంట్లో దోసకాయల్ని ముంచగానే అవి పచ్చగా మారిపోతున్నాయి. ఆమె పక్కనే ఉన్న మరో మహిళ దోసకాయలు నీటిలో కడిగిస్తూ ఉంటే మొదటి మహిళ వాటిని రంగు ద్రావణంలో ముంచుతుంది. ఆ రంగు పొయ్యికి ముందు పూసిన తర్వాత దోసకాయల రంగులో వస్తున్న మార్పు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. అయితే ఆమె ఉపయోగిస్తున్న లిక్విడ్ ఏంటనేది తెలియదు. అది కెమికల్లా లేక ఫుడ్ కలర్ అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే, పేదవాళ్ళని జాలి చూపిస్తే ఇలాంటి అక్రమాలు ఆగవు, కఠిన చర్యలు తీసుకోవాలని ఒక వినియోగదారుడు కామెంట్ చేయగా, తమ వ్యాపారం కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అది నిజంగా హానికరమైన లిక్విడా కాదా అని అయితే ఇంకా స్పష్టత కాలేదు కదా, తెలియకుండా ఎలా అని కొంతమంది వాదిస్తున్నారు. ఒకసారి వీడియో చూద్దాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా. దోసకాయలు అది ఏ కలర్ అయినప్పటికీ కూడా మొత్తానికి కలర్ అయితే కనుక వెంటనే వచ్చేస్తుంది. అది ఫుడ్ కలరా లేక ఇంకో కలరా ఏదైనా ఇది పక్కన పెడితే ఏదైనా కూడా అది ఒక కెమికల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ హానికరమైన ఫుడ్ కలర్లు చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి, కానీ అలాంటి ఫుడ్ కలర్ అని చూసారుగా వైట్గా ఉన్న దోసకాయలు ఇమీడియట్గా కీరా దోస అందులో ముంచగానే మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తున్నాయి. సో బయట నూనెల్లో దేవిన ఫుడ్ ఎలాగైతే తినడం, కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం అనుకునే వాళ్ళకి ఫ్రూట్స్ కూడా కల్తీ అవ్వడం అనేది నిజంగా బాధాకరం, అలాగే షాకింగ్ కూడా. అయితే అధికారుల స్పందన కోసం ఎదురుచూపు. రైల్వే స్టేషన్లో ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కల్తీ ఆహారాలు జరుగుతుండడంపై ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారంటే బహిరంగ ప్రదేశాల్లో జరగకుండా పక్కన ఎక్కడం జరిగితే పర్లేదా అంటే ఎక్కడైనా ఇది భయమే. మరి ఈ వీడియోపై రైల్వే అధికారులు కానీ ఆహార భద్రతా విభాగం అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ వీడియో యొక్క ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించవలసి ఉంది. ఏదేమైనా బయట దొరికే కూరగాయలు పండ్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కటిహార్ రైల్వే స్టేషన్లోని చల్లటి కీరా, తీయటి కర్బూజా, ఎర్రటి పుచ్చకాయ ముక్కలకు ఫేమస్ అని ఒక నెటిజన్ అదే వీడియో కింద కామెంట్ చేయడం గమనార్హం.